నెల్లూరు నగర శివారులోని ఆర్డిటి కాలనీలో శాంతి భద్రతలకు సవాలుగా నిలిచిన ఒక నేర సామ్రాజ్యం అది. దాన్ని నడుపుతున్న వ్యక్తి అరవా కామాక్షమ్మ. స్థానికులకు లేడీ డాన్గా పరిచయం. గంజాయి విక్రయాలు, చోరీలు, రైల్వే ఆస్తుల దొంగతనాలు, హత్యాయత్నం వంటి అనేక నేరాల్లో ఆమెపై కేసులు నమోదై ఉన్నాయి. ఈ నేర కార్యకలాపాలకు వైకాపా నాయకుల అండదండలు కూడా ఉన్నాయనే ఆరోపణలు స్థానికుల నుండి వినిపిస్తున్నాయి. ఆర్డిటి కాలనీలో నివసించే కె పెంచలయ్య వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. సిపిఎం స్థానిక నాయకుడిగా, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యునిగా ఆయనకు మంచి పేరుంది. కాలనీలో పెరుగుతున్న గంజాయి విక్రయాలు, నేర కార్యకలాపాలను, ముఖ్యంగా కామాక్షమ్మ ముఠా ఆగడాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించేవారు. ఈ అసాంఘిక కార్యక్రమాలను అడ్డుకోవాలని, పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కామాక్షమ్మ ముఠా పెంచలయ్యపై కక్ష పెంచుకుంది. 2025 నవంబర్ 28 శుక్రవారం సాయంత్రం పెంచలయ్య తన పిల్లలతో కలిసి స్కూటీపై ఇంటికి వెళ్తున్నారు. హౌసింగ్ బోర్డు ఆర్చ్ వద్ద కామాక్షమ్మ ముఠాకు చెందిన 9 మంది యువకులు ఆయనను అడ్డగించారు. గంజాయి అక్రమాలకు అడ్డు వస్తావా అంటూ నిలదీసి ఒక్కసారిగా కత్తులతో దాడికి తెగబడ్డారు. ప్రాణభయంతో పారిపోతున్న పెంచలయ్యను వెంటాడి దారుణంగా పొడిచి చంపారు. తీవ్ర గాయాలైన పెంచలయ్యను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కామాక్షమ్మ ముఠా ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేయడమే పెంచలయ్య హత్యకు ప్రధాన కారణమని స్థానికులు వెల్లడించారు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చేపట్టారు. నిందితులు కొవ్వూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద తలదాచుకున్నారని తెలుసుకున్న పోలీసులు శనివారం తెల్లవారుజామున వారిని అరెస్టు చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో నిందితులు పోలీసులపై కత్తులతో దాడికి యత్నించగా కానిస్టేబుల్ ఆదినారాయణకు గాయాలయ్యాయి. ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపగా హత్య కేసు నిందితుల్లో ఒకరైన జేమ్స్, కామాక్షమ్మ సోదరుడు కాలికి బుల్లెట్ తగిలి గాయపడ్డాడు. జేమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆదివారం పోలీసులు ప్రధాన నిందితురాలైన అరవా కామాక్షంతో పాటు మరో 7గురిని అరెస్ట్ చేశారు. కామాక్షమ్మ నివాసంలో సోదాలు నిర్వహించిన పోలీసులు 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో కామాక్షమ్మను హత్య కేసుతో పాటు గంజాయి నిల్వల కేసులోనూ అరెస్ట్ చేశారు. ఈ హత్యలో కామాక్షమ్మ, ఆమె భర్త జోసఫ్, సోదరులు జేమ్స్, కార్తీక్ మరియు చెల్లెల భర్త ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డీఎస్పీ శ్రీనివాసరావు ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 14 మంది నిందితులు ఉండగా ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన 7 కత్తులు, 3 బైకులను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగతా 5 కోసం గాలిస్తున్నారు. నెల్లూరులో మరో లేడీ డాన్ నేర సామ్రాజ్యం వెలుగులోనికి రావడం, ఒక సామాజిక కార్యకర్త దారుణ హత్యకు గురి కావడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.